ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. కీర్తన గ్రంథము 126 అధ్యాయం 5వ వచనము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంటను కోస్తారంట. ఈ వాక్యాన్ని కన్నీటి ప్రార్థనకు సాదృశ్యంగా తీసుకుంటే కన్నీటి ప్రార్థన యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. కన్నీటి ప్రార్థన ద్వారా హన్నా గొప్ప కుమారుడిని పొందుకుంది. ఇలా కన్నీటి ప్రార్థన ద్వారా అనేకులు వారి జీవితంలో మరియు ఇతరుల జీవితాలలో కూడా అనేక కార్యాలు చూసిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మరి వారి గురించి వినడమేనా, చెప్పుకోవడమేనా, లేక వారిని మాదిరిగా తీసుకొని ఆచరించేదేమన్నా ఉందా? ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏడిస్తే దేవుడు తట్టుకోలేడు, హక్కుని చేర్చుకుంటాడు, భారాన్ని తగ్గిస్తాడు. ఎప్పుడు? హృదయపూర్వకంగా నువ్వు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూస్తావు. ఇక నుండైనా కన్నీళ్లు విడిచిచూ విత్తుదామా, సంతోషంగా పంటను కోద్దామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.